తెలుగు స్టేట్స్‌లో ఉన్న బిజినెస్ ఓనర్స్‌కి అందరికీ గూడా నమస్కారం. నేను మా సిస్టర్ మ్యాజికల్ మంజుల. నా పేరు మిరాకిల్ మోహన్. మేము ఈరోజు తెలుగు బిజినెస్ యూనివర్సిటీని లాంచ్ చేస్తున్నాం. ఎందుకంటే మనకి చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. కానీ ఒక బిజినెస్‌ని రియల్ వరల్డ్‌లో రియల్ ప్రాబ్లమ్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము, రియల్ సొల్యూషన్స్ ఏంటి అనేది మనకి ఎక్కడ ఏ కాలేజ్‌లోనో, ఏ యూనివర్సిటీలోనో నేర్పించరనమాట. అండ్ మేము లాస్ట్ ఆల్మోస్ట్ 12 ఇయర్స్‌లో 7 బిజినెసెస్‌లో ఫెయిల్ అయ్యాము. అండ్ వి లాస్ట్ మోర్ దెన్ 1,00,00,000 రూపీస్ దాకా లాస్ అయ్యాము. అండ్ వి హావ్ బిల్ట్ ఎ సక్సెస్‌ఫుల్ బిజినెస్. ఒక కోచింగ్, లైఫ్ కోచింగ్ అండ్ మెంటరింగ్ బిజినెస్‌ని మేము సక్సెస్‌ఫుల్‌గా రన్ చేసాము. నౌ ఐ యామ్ స్పీకింగ్ టు యూ యాస్ ఎ బిజినెస్ ఓనర్. నాట్ యాస్ ఒక కోచ్ లాగా లేకుంటే ఒక ట్రైనర్ లాగా కాకుండా యాస్ ఎ బిజినెస్ ఓనర్‌గా మేము మా యొక్క బిజినెస్‌ని గ్రో చేసుకోవడానికి ఏమేం ప్రిన్సిపల్స్ ఫాలో అయ్యాము, ఏమేం సీక్రెట్స్ ఫాలో అయ్యాము, స్ట్రాటజీస్, సిస్టమ్స్ అన్నీ ఎవ్రీథింగ్ ఈస్ ఇంపార్టెంట్. స్టార్టింగ్ ఫ్రమ్ ఫస్ట్ అయితే మన మైండ్ సెట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక బిజినెస్ చేయాలి అంటే మెయిన్ థింగ్ మైండ్ సెట్‌లో 3 ఇంపార్టెంట్ థింగ్స్ నేను మీతో షేర్ చేస్తాను ఈరోజు. డెఫినిట్‌గా ఇది చాలా మీకు హెల్ప్ అవుతుంది. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మన గురించి మనం ఏమనుకుంటున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. దీన్ని సెల్ఫ్ కాన్సెప్ట్ లేదా సెల్ఫ్ స్టోరీ అని చెప్తాం. అంటే మీ గురించి మీరు ఎలాంటి స్టోరీ చెప్తూ ఉంటారు? లేదా మీ మైండ్‌లో ఎలాంటి స్టోరీ రన్ అవుతుంటాయి? నాకంత టాలెంట్ లేదు, నాకంత స్కిల్స్ లేదు, నేను మాట్లాడలేను, నేను మార్కెట్ చేసుకోలేను, లేకుంటే నాకు సేల్స్ నాలెడ్జ్ లేదు. లేదు, ఆఫ్‌కోర్స్ థట్ ఈస్ ట్రూత్. బట్ అవన్నీ నేర్చుకోవచ్చు మనం. ఇట్స్ ఎ ట్రైనబుల్ స్కిల్స్ ఇవన్నీ కూడా. బట్ ఎప్పుడైతే వీటిని మనం నేర్చుకుంటామో ఆటోమేటిక్‌గా మన స్టోరీ చేంజ్ అవుతుంది. యెస్, నేను కూడా చేయొచ్చు. ఎందుకంటే చాలా మంది చేస్తున్నారు. నేను కూడా చేయొచ్చు. మేబీ పాస్ట్‌లో నేను చేశాను, లేకుంటే ఫెయిల్ అయ్యాను. కాకపోతే ఆ ఫెయిల్ అయిన స్టోరీనే మనం రిపీట్ చేస్తూ ఉంటాం. బిజినెస్‌లో ఫెయిల్ అయ్యి ఉంటాము, లేకుంటే జాబ్‌లో ఫెయిల్ అయ్యి ఉంటాము. నేను ఫెయిల్ అవుతానేమో, లేకుంటే నా కస్టమర్స్ నా ప్రొడక్ట్ కొంటారో లేదో. తర్వాత ప్రొడక్ట్ లేదా సర్వీస్ గురించి ఏం స్టోరీ చెప్తున్నారు? మీ గురించి స్టోరీ నెగెటివ్‌గా ఉన్నట్లయితే దాన్ని మనం చేంజ్ చేయాలి. నా దగ్గర కొనరు, నాకంత టాలెంట్ లేదు. ఇలా కాకుండా యెస్, ఆఫ్‌కోర్స్ నా దగ్గర కొంటారో కొంటారన్న ఒక డౌట్ ఉంది. బట్ కొనాలంటే నేనేం చేయాలి? మేబీ కస్టమర్స్ గురించి వాటి స్టడీ చేయాలి. నేను వాళ్ళకి ఎలాంటి ప్రొడక్ట్స్, ఎలాంటి సర్వీసెస్ ఇవ్వాలి, దీని గురించి స్టడీ చేయాలి. తర్వాత చాలా మందికి ఏంటుంటది, బెస్ట్ ప్రొడక్ట్స్, సర్వీసెస్ ఉన్నా కూడా చాలా మందికి వాళ్ళకి బిలీఫ్ ఉండదనమాట. అంటే నా ప్రొడక్ట్ కొంటారు, నా ప్రొడక్ట్‌కి డిమాండ్ ఉంది. కాంపిటీషన్ అంటారు చాలా మంది. కాంపిటీషన్ అనేది యాక్చువల్‌గా లేనే లేదు. వెరీ సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, నార్మల్ ప్లాస్టిక్ బాటిల్ ఉంటది కదా! ప్లాస్టిక్ బాటిల్ ప్రైస్ ఎంత ఉంటది నార్మల్ రూ. 30, రూ. 40, రూ. 50 ఉంటది. ఈ బాటిల్ నేను ఆల్‌మోస్ట్ రూ. 400 పెట్టి కొన్నాననమాట. నా పేరు కస్టమైజ్ చేశారు 'మిరాకిల్ మోహన్' అనేసి. సో, ఎందుకు నేను ఈ బాటిల్ కొన్నాను? అండ్ ఈ బాటిల్‌కి డిమాండ్ ఉందా? రూ. 40 బాటిల్ కూడా కొంటారు చాలామంది. ఇట్స్ నాట్ అబౌట్ ఆహ్, అంటే ఈ ప్రొడక్ట్‌కి డిమాండ్ ఉందా లేదా అని కాదు. డిమాండ్ మనం క్రియేట్ చేయాలి. ఎలా మనం క్రియేట్ చేయాలి అనేది మార్కెటింగ్‌లో నేను మీకు దా మార్కెటింగ్ అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు నేను దాని గురించి స్పెసిఫిక్‌గా చెప్తాననమాట. అంటే ప్రతి ప్రొడక్ట్‌కి ఉంది. రూ. 40 ప్రొడక్ట్ అయినా ఉంది, రూ. 500 ప్రొడక్ట్ అయినా ఉంది, 50,000 అయినా, 5,00,000 ప్రొడక్ట్ అయినా కూడా డిమాండ్ ఉంది. డిమాండ్ మనం క్రియేట్ చేయాలి. ఎలా క్రియేట్ చేయాలంటే అవేర్‌నెస్ క్రియేట్ చేయాలి. ఎడ్యుకేట్ చేస్తే అయితే ఖచ్చితంగా కొంటారు. ఆ బాటిల్ కొన్నప్పుడు దే వర్ ఎడ్యుకేటింగ్ మీ అబౌట్ అంటే ఈ స్టీల్ బాటిల్‌లో ఉండడం వల్ల హాట్ వాటర్, కోల్డ్ వాటర్ 2 స్టోర్ చేసుకోవచ్చు. ప్లస్ అట్ ద సేమ్ టైమ్ లాంగర్ డ్యూరేషన్ ఉంటుందని చెప్పారు. నెక్స్ట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ ఈజీ టు క్యారీ హోల్డ్ చేసుకోవడానికి. దెన్ కస్టమైజ్డ్‌గా నేమ్ ఇచ్చారు. దట్ ఈస్ వాట్ ఇట్. అవేర్‌నెస్ బిల్డ్ చేయటం వల్ల ఆటోమేటిక్‌గా నేను రూ. 400 అయినా కూడా నేను కొనగలిగాననమాట. అదే విధంగా ఇక్కడ చాలా మందొచ్చేసరికి తెలుగు బిజినెస్ ఓనర్స్ నార్మల్‌గా నేను మాట్లాడిన వాళ్ళతో పెద్ద పెద్ద కంపెనీలయితే అలా చేస్తాయి. మేము అడ్వర్టైజ్‌మెంట్ అవన్నీ ఏం చేస్తారు? ఇప్పుడు చిన్న మన దగ్గర మొబైల్ ఫోన్ ఉంది. ఈవెన్ ఈ వీడియోస్ అన్నీ కూడా మేము ఎలా షేర్ చేస్తున్నాం? త్రూ మొబైల్ ఫోన్, సోషల్ మీడియా ద్వారానే మనము మీ కస్టమర్స్ అందరూ ఎక్కడున్నారు? మొబైల్ ఫోన్‌లోనే ఉన్నారు. లేదా ఇన్‌స్టాగ్రామ్‌లో, లేదా యూట్యూబ్‌లోనో, ఫేస్‌బుక్‌లో, లింక్డ్ఇన్‌లో ఎక్కడ చూసినా కస్టమర్స్ అనేవాళ్ళున్నారు. వాళ్ళెక్కడున్నారో ఆ ప్లాట్‌ఫార్మ్‌ని, ఆ ఛానెల్‌ని మనం చేసుకొని అక్కడ వాళ్ళని అవేర్‌నెస్ క్రియేట్ చేసినట్లయితే మీ ప్రొడక్ట్స్ గురించి, మీ యొక్క సర్వీసెస్ గురించి ఆటోమేటిక్‌గా డిమాండ్ అనేది మీరు క్రియేట్ చేయాలన్నమాట. డిమాండ్ ఎవరికీ ఉండదు. ఎవరికీ తెలీదు ఈ బాటిల్ ఎందుకు కొనాలి? దీనివల్ల బెనిఫిట్ ఏంటి? మీరు ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఆటోమేటిక్‌గా కొంటారు. డిమాండ్ మనమే క్రియేట్ చేయాలన్నమాట. ఇవన్నీ ఫస్ట్ థింగ్ మైండ్ సెట్ ప్రాబ్లమ్ అన్నమాట. ఎప్పుడైతే మనకు రైట్ మైండ్ సెట్ ఉంటదో ఏ బిజినెస్‌లో అయినా సక్సెస్‌ఫుల్ అవ్వచ్చు. సెకండ్ థింగ్ ఏంటి అంటే మన గురించి అయిపోయింది. ప్రొడక్ట్ గురించి అయిపోయింది.
అయిపోయింది. కస్టమర్స్ గురించి మనకొక స్టోరీ ఉంటది. కాన్సెప్ట్ ఉంటది. కస్టమర్ కాన్సెప్ట్, కస్టమర్ స్టోరీ అంటాం. ఏంటి కస్టమర్స్ కొనరు, కస్టమర్స్ మోసం చేస్తారు, తీసుకుంటే డబ్బులివ్వరు, అప్పులు తీసుకుంటారు, మళ్ళీ అప్పులు పే చేయరు, లేకుంటే టైంకి పే చేయరు, లేకుంటే అబద్ధాలు చెప్తారు. ఇలాంటి ఒక స్టోరీ ఉందనుకోండి. ఆఫ్‌కోర్స్ అలాంటి వాళ్ళు ఉన్నారు. మంచి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఏంటి పేమెంట్ చేసేవాళ్ళు, ఫ ఫుల్ పేమెంట్ చేసేవాళ్ళు, ఆన్ టైమ్‌కి పే చేసేవాళ్ళు, అంటే మిమ్మల్ని నమ్మేవాళ్ళు, ట్రస్ట్ వర్తీ కస్టమర్స్ కూడా ఉన్నారు. సో, మీరు ఇలాంటి స్టోరీ చెప్తుంటే ఇలాంటి వాళ్ళని అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. ఇది లా ఆఫ్ అట్రాక్షన్. మన మైండ్‌సెట్ ఎలా వర్క్ అవుతుందని కూడా మీకు చెప్తున్నా మానిఫెస్టేషన్ అన్నమాట. బికాజ్ వి ఆర్ ఎ లైఫ్ కోచెస్ అట్ ది సేమ్ టైమ్ బిజినెస్ కోచెస్‌గా ఉన్నప్పుడు మాకు తెలుసు ఎలా మైండ్‌సెట్ మన బిజినెస్‌ని కూడా ఇంపాక్ట్ చేస్తుందన్నది. దట్స్ వాట్ వి హావ్ బీన్ స్టడీయింగ్ ఫర్ లాస్ట్ 7 ఇయర్స్ నుంచి స్టడీ చేస్తున్నామనమాట. సో, ఇలా మన బిజినెస్ మైండ్‌సెట్ అంటే మీ గురించి మీరేమనుకుంటున్నారు? తర్వాత మీ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ గురించి మీరేమనుకుంటున్నారు? తర్వాత థర్డ్‌ది ఏంటి అంటే మీ కస్టమర్స్ లేదా మీ క్లయింట్స్ గురించి ఏమనుకుంటున్నారనేదే ఈ బిజినెస్ మైండ్‌సెట్. ఎప్పుడైతే ఈ మూడిట్లలో దేని గురించైనా లేదా మీ గురించైనా మీరు నెగెటివ్‌గా అనుకుంటున్నారంటే మాత్రం నిజంగా వర్క్ అవ్వదు. లేదా మీ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ గురించి మీరు నెగెటివ్‌గా అనుకుంటున్నారా? ఇది ఎవరు కొంటారు? దీనికి డిమాండ్ ఉందా? లేదా? అనుకుంటే ఖచ్చితంగా కొనరు. థర్డ్ థింగ్ నా కస్టమర్స్ ఇలా ఉన్నారు, లేకుంటే పే చేయరు వాళ్ళు, లేకుంటే అబద్ధాలు చెప్తారు, లేకుంటే మోసం చేస్తారు. ఇలా అనుకుంటే మాత్రం మీ బిజినెస్ ఎప్పటికి సక్సెస్‌ఫుల్ అవ్వదన్నమాట. ఇది మైండ్ సెట్ అన్నమాట. ఇది ఫస్ట్ మనం ఫిక్స్ చేసుకోవాల్సిన ఫస్ట్ థింగ్. సక్సెస్‌ఫుల్ బిజినెస్ రన్ చేయాలి అంటే సక్సెస్‌ఫుల్ బిజినెస్ అంటే ఏంటి? ఫస్ట్ థింగ్ లెట్ అస్ ఆల్సో క్లారిఫై. ఫస్ట్ థింగ్ మనకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావాలి. ఫ్రీడమ్ అంటే మనం ఎక్కడికైనా వెకేషన్‌కెళ్ళాలి అంటే హ్యాపీగా వెళ్ళొచ్చు. ఏదైనా కొనుక్కోవాలి, ఎక్కడికైనా తిరగాలి అంటే సో, విల్ బి ఏబుల్ టు అఫోర్డ్ ఏవైతే మనకు కావాలనుకుంటున్నామో. ఓకే. సెకండ్ థింగ్ ఏంటి అంటే టైమ్ ఫ్రీడమ్ ఉండాలి. చాలా మంది బిజినెస్ ఓనర్స్ ఫెస్టివల్స్ టైమ్‌లో, సండే టైమ్‌లో గూడా మనం వర్క్ చేస్తూ ఉంటాం. యాస్ ఐ నో బికాజ్ నేను కూడా అలా వర్క్ చేశాననమాట. సో, ఐ కెన్ అండర్‌స్టాండ్ ఆ ఫీలింగ్ ఎలా ఉంటదనేసి. సో, థాట్స్ వై ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్‌తో పాటు టైమ్ ఫ్రీడమ్ కూడా ఉండాలి. మనకి ఎక్కువ టైమ్‌తో ఇప్పుడు లెట్స్ సే ఈవెన్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మేము విపాసన కోర్సెస్ 10 డేస్ కోర్సెస్ నేను ఆల్‌మోస్ట్ 5 కోర్సెస్ చేశాను ఇప్పటికి. సో, నౌ ఐ యామ్ ప్లానింగ్ టు డూ ఇంకొక 2 మంత్స్‌లో ఇంకొక కోర్స్ చేయడానికి. అండ్ బై ద వే ఈ విపాసన కోర్సెస్ అన్నీ ఫ్రీగా ఉంటాయి. దాన్ని మెడిటేషన్ చేయడం వల్ల మన మైండ్ చాలా క్లారిటీ వస్తుంది. చాలా స్ట్రెంత్ అనేది బిల్డ్ అవుతుంది. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చేసాము. ఇప్పుడు మేము హ్యాపీగా, పీస్‌ఫుల్‌గా ఉండగలుగుతున్నాం. ఇది ఎలా పాసిబుల్ అయిందంటే బికాస్ మా దగ్గర ఫస్ట్ థింగ్ ఫైనాన్షియల్‌గా కొంచెం స్టేబుల్‌గా ఉండాము. అట్ ద సేమ్ టైమ్ ఆహ్, టైం కూడా ఉండటం వల్ల వి ఆర్ ఏబుల్ టు అఫోర్డ్ 10 డేస్ టైమ్ అంటే ఏం నో మొబైల్ ఫోన్, నో బిజినెస్ మీద ఫోకస్ చేయకుండా. ఎందుకంటే బిజినెస్ పారలెల్‌గా రన్ అవుతూ ఉంటది. ఇట్ వాస్ నాట్ లైక్ థట్ మేము విపాసనకెళ్తే బిజినెస్ రన్ అవ్వదు అలా ఏం లేదు. మేము విపాసనకెళ్ళినా కూడా బిజినెస్ అనేది రన్ అవుతూనే ఉంటది. సో, అలాంటి బిజినెస్‌ని, అలాంటి స్ట్రాటజీస్‌ని, అలాంటి సిస్టమ్స్‌ని మనం కూడా ఎలా మన బిజినెస్‌లో ఇంప్లిమెంట్ చేయాలి. ఇలాంటి విషయాలు కూడా మీరు నేర్చుకుంటారనమాట ఈ ఛానెల్‌లో. ఈ తెలుగు బిజినెస్ యూనివర్సిటీ అనే యూనివర్సిటీ ఛానెల్‌లో. సో, యూ విల్ లెర్న్ ఎవ్రీథింగ్. బిజినెస్ మైండ్‌సెట్ గురించి కావచ్చు, నెక్స్ట్ మార్కెటింగ్ కావచ్చు. ఫ్రీడమ్ వచ్చిన తర్వాత థర్డ్ థింగ్ ప్లేస్ ఫ్రీడమ్. అంటే ఇప్పుడు లెట్స్ సే చాలామంది బిజినెస్ ఓనర్స్ ఎలా ఆలోచిస్తారంటే నేను ఒక్కడినే బిజినెస్ రన్ చేయాలి. నేనే అన్నీ చూసుకోవాలి. అట్లా కాకుండా లెట్స్ ఇమాజిన్ ఇప్పుడు రిలయన్స్ స్టోర్స్ ఉన్నాయి మనకి. డిజిటల్ స్టోర్స్ కావచ్చు, లేకుంటే రిటైల్ స్టోర్స్ ఉన్నాయి. సో, ముఖేష్ అంబానీ ప్రతి స్టోర్‌లో కూర్చొని అన్ని మేనేజ్ చేస్తారా? నో. అక్కడ ప్లేస్ ఫ్రీడమ్ ఉంది. ఆయన ఎక్కడో ఉంటారనమాట. ముంబైలో ఉంటారు. బట్ స్టిల్ అన్నీ ఆపరేట్ చేస్తూ ఉంటారనమాట. ఎక్కడున్నా వాళ్ళు ఆపరేట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే దే సెటప్ సిస్టమ్స్, మేనేజర్స్, టీమ్స్ ఇవన్నీ సిస్టమ్స్ ఉండటం వల్ల దే ఆర్ ఏబుల్ టు ట్రాక్ ఎవ్రీ డేటా ఈచ్ అండ్ ఎవ్రీ 1 రూపీని కూడా వాళ్ళు ట్రాక్ చేయగలుగుతున్నారు. దట్స్ వై దే ఆర్ ఏబుల్ టు మెయింటైన్ మినీ స్టోర్స్. కానీ చిన్న చిన్న స్టోర్‌లు ఉన్నవాళ్ళు, చిన్న చిన్న రెస్టారెంట్స్ ఉన్నవాళ్ళు, చిన్న చిన్న క్లాత్ స్టోర్ ఉంది. ఇప్పుడు ఇది జుడియో వచ్చిందనమాట. అది వెరీ పాపులర్ అయిపోయింది. వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్‌లో. ఎందుకంటే బికాజ్ దే ఆర్ ఏబుల్ టు సిస్టమైజ్, చేయగలిగారనమాట. దట్స్ వై దే ఆర్ ఏబుల్ టు రన్ ఎ సక్సెస్‌ఫుల్ బిజినెస్. ఎక్కడి నుంచి అయినా రన్ చేయొచ్చు వరల్డ్‌లో వాళ్ళు. సో, దట్ ఈస్ ద పవర్. ఎందుకంటే ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండాలి. నెక్స్ట్ టైమ్ ఫ్రీడమ్ ఉండాలి. ప్లేస్ ఫ్రీడమ్ అనేది కూడా ఉండాలనమాట. సో, డెఫినిట్‌గా మన బిజినెస్ ఓనర్స్ మనం అలా ఆలోచిస్తే ఒక బ్రాడ్ మైండ్‌సెట్, ఒక విజన్ ఉంటే సో, డెఫినిట్‌గా ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్. నాట్ అబౌట్ హౌ టు డూ ఇట్. హూ కెన్ డూ ఇట్? ఎవరు చేయగలుగుతారు? లేకుంటే అక్కడ ఆటోమేషన్ మనం చేయగలుగుతామా? సిస్టమ్స్ ఇంప్లిమెంట్ చేయగలుగుతామా? దట్స్ వెన్ వి గ్రో అవర్ బిజినెస్ అన్నమాట. ఓకే. నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళొచ్చు. అప్పుడు అన్ని ఫ్రీడమ్‌ని మనం ఎంజాయ్ చేయొచ్చు. దీనికి 4 ఇంపార్టెంట్ యాక్చువల్‌గా ఒక బిజినెస్‌లో ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తాయన్నమాట. ఈ 4 డిపార్ట్‌మెంట్స్. అక్కడేంటి అంటే ఫస్ట్ థింగ్ మార్కెటింగ్. మార్కెటింగ్ అంటే ఏంటి? మనము చాలా మంది మార్కెటింగే సెల్లింగ్ అనుకుంటారు. మార్కెటింగ్ వేరు, సెల్లింగ్ వేరు. మార్కెటింగ్ అంటే ఎడ్యుకేటింగ్ అంటే ఒక అవేర్‌నెస్ తీసుకురావడం.
అవేర్‌నెస్ అంటే ఏంటి? ఎడ్యుకేషన్ అంటే ఎంటర్‌టైన్‌మెంట్ కాదు. ఎంటర్‌టైన్‌మెంట్ వల్ల మీరు లెట్స్ సే మీరు ఏదో ఒక బిజినెస్‌లో ఉన్నారు. లేకుంటే రెస్టారెంట్ బిజినెస్‌లో, లేకుంటే క్లాత్ బిజినెస్‌లో, లేకుంటే ఆహ్, మేబీ ఒక హాస్పిటల్ రన్ చేస్తూ ఉండొచ్చు మీరు. రియల్ ఎస్టేట్ బిజినెస్‌లో ఉండొచ్చు మీరు. సో, మీరు ఎంటర్‌టైన్‌మెంట్ రీల్స్ చేయొచ్చు. కాకపోతే దానివల్ల ఫాలోవర్స్ వస్తారు గానీ, రియల్ ఆడియన్స్, రియల్ బయర్స్ రారు. బట్ యెస్, ఆఫ్‌కోర్స్ అవి కూడా చేయొచ్చు అప్పుడప్పుడు. బట్ నాట్ మోర్ ఓన్లీ ఎంటర్‌టైన్‌మెంట్ కాకుండా ఎడ్యుకేషనల్ వీడియోస్ చేయాలి. అంటే వాళ్ళకి అవేర్‌నెస్ మనం తీసుకురావాలనమాట. అంటే ఏంటి? ప్రాబ్లమ్ గురించి ఓకే. నాకు చెప్పారు ఓకే. అవును. ఈ నార్మల్ ప్లాస్టిక్ బాటిల్ తాగడం వల్ల పార్టికల్స్ అన్నీ కూడా వాటర్‌లో, హాట్ వాటర్‌లో అది మిక్స్ అయినప్పుడు ఇట్ విల్ ఎఫెక్ట్ హెల్త్ అని ఎడ్యుకేట్ చేయడం వల్ల దెన్ ఐ యామ్ ఏబుల్ టు అఫోర్డ్ ₹400 అయినా కూడా నేను పెట్టి ఈ బాటిల్ కొన్నాను. అలా ఎడ్యుకేట్ చేయగలిగితే ఈవెన్ మీకు ఈ ప్రొడక్ట్ ఏదైనా సరే దానికి డిమాండ్ ఉంది. ఈవెన్ డైపర్‌లు అమ్ముకొని కూడా చాలా మంది బిజినెస్‌లు క్రోర్స్‌లో రన్ చేస్తున్నారు. ఇట్స్ నాట్ అబౌట్ ద ప్రొడక్ట్. ఇట్స్ అబౌట్ ద మైండ్‌సెట్ ఫస్ట్. దాన్ని మనం ఫిక్స్ చేసుకోవాలన్నమాట. సో, మార్కెటింగ్ అంటే ఎడ్యుకేటింగ్ అబౌట్ ద ప్రాబ్లమ్, ఎడ్యుకేటింగ్ అబౌట్ యువర్ ప్రొడక్ట్. ఓకే. మీరు ప్లాస్టిక్ బాటిల్ యూజ్ చేస్తున్నారా? దీనివల్ల ఇలా ప్రాబ్లమ్స్ వస్తుంది అని హెల్త్ డిస్టర్బ్ అవుతుంది అని ఎడ్యుకేట్ చేయడం వల్ల నేను ఐయామ్ ఏబుల్ టు అఫోర్డ్ థిస్ బాటిల్. సో, అలా మీరు కూడా మీ ఒక కస్టమర్స్ వాళ్ళ ప్రాబ్లమ్స్, వాళ్ళ పెయిన్ పాయింట్స్ ఏంటో అర్థం చేసుకొని, మీ యొక్క ప్రొడక్ట్‌ని వాళ్ళకి ఇంట్రొడ్యూస్ చేసినట్టయితే ఆటోమేటిక్‌గా మార్కెటింగ్ గోల్ ఈస్ డన్. అక్కడే లీడ్ జనరేట్ అవుతుంది. ఇంట్రెస్ట్ కలుగుతుంది వాళ్ళకి. అప్పుడు మీ ప్రొడక్ట్ గురించి వాళ్ళు మీరు కొనుక్కోవాలి అనేసి వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవుతుందన్నమాట. అప్పుడు లీడ్ జనరేషన్ అనేది అవుతుంది. ఇది మార్కెటింగ్ ఒక గోల్ ఏంటి అంటే లీడ్ జనరేషన్. నెక్స్ట్ సెకండ్ థింగ్ సేల్స్. ఇక్కడ చాలా మంది సేల్స్ అంటే భయపడుతూ ఉంటారు. ఎందుకంటే నేను అడిగితే డబ్బులు నేను బ్యాడ్ ఏమో, లేకుంటే డబ్బులు అడిగితే నేను గ్రీడీ పర్సన్ ఏమో, ఇలాంటి మనకి ఒక రాంగ్ బిలీఫ్ ఉంది. యాక్చువల్‌గా సెల్లింగ్ అనేది ఇట్స్ ఎ సర్విస్. మన దగ్గర ఒక ప్రొడక్ట్ ఉంది. ఇమాజిన్ నాకు ఈ బాటిల్ అమ్మకపోయుంటే నేను లెట్స్ సే ప్లాస్టిక్ బాటిల్‌లో యూ నో వాటర్ తాగి నా హెల్త్ డిస్టర్బ్ అయిందనుకోండి. అప్పుడు ఎంత డబ్బులు ఖర్చు పెట్టాలి. సో, దీంతో ఆ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అవుతుంది. అంటే మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఈ ప్రొడక్ట్ ద్వారా మనము ఒక వాల్యూ అడిషన్ ఇస్తున్నాము. ప్లస్ ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాం. వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సర్విస్ చేస్తున్నాం మనం. అందుకే ఎప్పుడు బాధపడకూడదు. అండ్ గిల్టీ‌గా ఫీల్ అవ్వకూడదు. నా గురించి ఏమనుకుంటారో ఏంటో. సెల్లింగ్ ఈస్ ఎ సర్విస్. ఒక సేవ లాగాదన్నమాట. ఆఫ్‌కోర్స్ ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసి మా స్టూడెంట్స్‌లో ఎంతోమంది లాక్స్, క్రోర్స్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. ఓకే. టెస్టిమోనియల్స్ కూడా ఆల్రెడీ ఉన్నాయన్నమాట. మా పర్సనల్ యూట్యూబ్ ఛానెల్స్‌లో, సోషల్ మీడియా ఛానెల్స్‌లో కూడా. బట్ ఇందులో కూడా వి విల్ యాడ్ మోర్ టెస్టిమోనియల్స్ సో థట్ మీకింకా బిలీఫ్ అనేది క్రియేట్ అవుతది. నెక్స్ట్ కమింగ్ టు ద సేల్స్ ఏంటి అంటే ఆర్ ఆఫరింగ్ మన దగ్గర ఒక ఈ ప్రాబ్లమ్‌కి ఎడ్యుకేషన్ మనం ఎంత ఎడ్యుకేషన్ చేస్తే సెల్లింగ్ అనేది ఈజీ అవుతది. ఎక్కడైతే ఎడ్యుకేట్ చేయమో అక్కడ సెల్లింగ్ కష్టంగా ఉంటది. అక్కడ ఫోర్స్ యూజ్ చేయాలి. చాలామంది రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ కావచ్చు, లేకుంటే ఇన్స్యూరెన్స్ ఏజెంట్స్ చాలామంది వాళ్ళు ఎడ్యుకేట్ చేయరనమాట. ఎడ్యుకేట్ చేయకుండా డైరెక్ట్‌గా సెల్ చేయాలని చూస్తారు. దట్స్ వేర్ అప్పుడు కన్వర్షన్ అనేది చాలా అవుతుంది. అండ్ ఈవెన్ రీసెంట్‌గా ఒకరొచ్చారనమాట. లక్ష్మి గారు అనేసి హైదరాబాద్ నుంచి. వితిన్ 1 ఆర్ 2 వీక్స్‌లో షీ మేడ్ 2,00,000 ఆఫ్ రూపీస్ అనమాట రియల్ ఎస్టేట్‌లో నుంచి. ఇట్ ఈస్ పాసిబుల్. మీ వల్ల కూడా పాసిబుల్ అవుతుంది. అంత పొటెన్షియల్ ప్రతి ఒక్కరికి ఉంటదనమాట. కాకపోతే మనం ఆ పొటెన్షియల్‌ని ఎలా ట్యాప్ చేయాలనేది మనం నేర్చుకోవాలి. ఓకే. దిస్ ఈస్ ఎ సెల్లింగ్ ఏంటి అంటే మనం ప్రొడక్ట్‌ని మనం సర్వీసెస్‌ని ఆఫర్ చేయడం. దట్ ఈస్ ఎ సేల్. ఓకే. అక్కడ సేల్‌లో మనం పెయిన్ ఏంటి? దెన్ కస్టమర్ ఎక్కడికి వెళ్ళాలనుకుంటే వాళ్ళ డిజైర్ ఏంటి? మధ్యలో మన ప్రొడక్ట్ అనేది ఒక బ్రిడ్జ్ లాగా ఆపరేట్ చేసిందనుకోండి. అప్పుడు ఆటోమేటిక్‌గా సేల్ అనేది అయిపోతుంది. అందుకే కస్టమర్ గురించి మనం అర్థం చేసుకోవాలి. ఇవన్నీ డీటెయిల్‌గా నేను మీకు ఫర్దర్ వీడియోస్‌లో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ కమింగ్ టు ద థర్డ్ థింగ్ ఆపరేషన్. ఓకే. సేల్ అయిపోయింది. ఆపరేషన్స్ ఉంటుంది గదా! అంటే డెలివరీ లెట్స్ సే మీరు ఆన్‌లైన్ లైక్ రెస్టారెంట్ కావచ్చు, లేకుంటే డెలివరీ చేయాలి, లేకుంటే మెడికల్ స్టోర్ కాదు మెడికల్ డెలివరీ చేయాలి, లేకుంటే మీరు డాక్టర్ అయ్యుంటే ఒక ట్రీట్మెంట్ చేయాలి, లేకుంటే రియల్ ఎస్టేట్ ఏజెంట్ అంటే ఒక ప్రాజెక్ట్ అనేది వాళ్ళకి డెలివరీ చేయాలి. ఇది ఆపరేషన్స్ ఉంటదనమాట. ఈ రెగ్యులర్ ఆపరేషన్స్ మనం చూజ్ చేసుకోవాలి. ఇక్కడ ఆపరేషన్స్ గోల్ ఏంటి అంటే ఇట్స్ అబౌట్ గివింగ్ దెమ్ వాల్యూ. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వాలి. దెన్ దే షుడ్ ఫీల్ ద బెనిఫిట్. అది బెనిఫిట్ వచ్చింది వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారనుకో. చాలా మంది బెనిఫిట్ వస్తది. దెన్ వాళ్ళు హ్యాపీగా కూడా వాళ్ళు ఫీల్ అవ్వాలి అన్నమాట. అప్పుడు హ్యాపీగా ఎప్పుడైతే ఫీల్ అవుతారో ఆటోమేటిక్‌గా రిఫరల్స్ వస్తాయి. ఆ కస్టమర్స్ ఉన్న ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ మనం హ్యాపీగా చేసినట్టయితే ఆటోమేటిక్‌గా వాళ్ళే ఎక్కువ మందిని పిలుచుకొని వస్తారు. లెట్స్ సే మీరు ఒక డాక్టర్ అనుకోండి. మీ దగ్గరకొచ్చారు. ట్రీట్మెంట్ తీసుకున్నారు. నాట్ ఓన్లీ ట్రీట్మెంటే కాకుండా యూ గివ్ దెమ్ ఫాలో అప్ చేసి లైక్ మీ టీమ్ నుంచి మీరు ఫాలో అప్ చేసినట్టయితే లైక్ 1 ఆర్ 2 కాల్స్ తర్వాత ట్రీట్మెంట్ అయిన తర్వాత ఎలా ఫాలో అవుతున్నారు? ఏంటి? హెల్ప్ అవుతే దే ఫీల్ సో మచ్ వాల్యూ హ్యాపీ. అవును కదా! ఫాలో అప్ చేస్తున్నారనేసి. దెన్ అగైన్ దే కమ్ బ్యాక్ టు యూ అగైన్ అండ్ అగైన్. తర్వాత నెక్స్ట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌ని కూడా తీసుకొస్తారు. దట్స్ హౌ యువర్ బిజినెస్ అనేది గ్రో అవుతుంది. అలా అని వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ రావాలని అలా కాకుండా బట్ యూ గివ్ దెమ్ వాల్యూ. మన సైడ్ నుంచి మనం బెస్ట్‌గా ఇచ్చామనుకోండి. సో, డెఫినైట్‌లీ వాళ్ళ సైడ్ నుంచి కూడా వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో, ఆపరేషన్స్. నెక్స్ట్
మనీ మేనేజ్‌మెంట్. ఈ మనీ మేనేజ్‌మెంట్, ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ అనేది ఇట్స్ ఎ రియల్లీ వండర్‌ఫుల్ ఎందుకంటే నేను చార్టర్డ్ అకౌంటెన్సీ ఫైనల్ వరకు చేశాననమాట. ఐ నో బికాజ్ అక్కడ ఓన్లీ బుకిష్ నాలెడ్జ్ మాత్రమే ఉంటది. బట్ రియల్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఐ లెర్న్డ్ ఓన్లీ వెన్ ఐ కేమ్ ఇంటు ద బిజినెస్. యాక్చువల్‌గా బిజినెస్ ఓనర్‌గా నేను ఉన్నప్పుడు మాత్రమే ఐ లెర్న్ ద ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్. అంటే ఏంటి? చాలా మంది బిజినెస్ ఓనర్స్ మనం పే చేసుకోమనమాట. ఫస్ట్ టీమ్ సాలరీస్, ఇంకా ఎక్స్‌పెన్సెస్, ఇంకా రెంట్ ఇవన్నీ పే చేసిన తర్వాత ఏం మిగలకపోతే మనకి మిగలకపోతే ఏమవుతుందో తెలుసా? మోటివేషన్ అనేది తగ్గిపోతుంది. నెక్స్ట్ టైమ్ మళ్ళీ నేను వర్క్ చేయాలి అన్న ఆ మోటివేషన్, ఆ ఇన్‌స్పిరేషన్ మన లోపల నుంచి రాదనమాట. అందుకే చాలా మంది బిజినెస్ ఓనర్స్ చేసే మిస్టేక్ వాళ్ళకి మనీ తీసుకోరనమాట. సో, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో, మేక్ ష్యూర్ మీ పే ఎంతో కొంత లెట్స్ సే యూ మేడ్ లైక్ 1,00,000 వచ్చింది. 1,00,000 వచ్చింది ప్రాఫిట్స్. ఫస్ట్ మీకు మీరు పే చేసుకోండి. ఓకే. దెన్ టీమ్ సాలరీస్, రెంట్స్, బిల్స్, క్రెడిట్ కార్డ్స్, లోన్స్, డెట్స్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంటే. బట్ యూ ఆల్సో పే టు యువర్ సెల్ఫ్ లైక్ అట్‌లీస్ట్ 10%, 20%, 30% మీకు మీరు పే చేసుకోవడానికంటే నెక్స్ట్ మంత్ నేను మళ్ళీ వర్క్ చేయాలి. నా బిజినెస్ గ్రో చేయాలని ఒక మోటివేషన్, ఇన్‌స్పిరేషన్ వస్తది. ఈవెన్ ఇది మేము చాలా ఫర్ ఇయర్స్ వి మేడ్ దిస్ మిస్టేక్. మాకు మేము పే చేసుకోకుండా టీమ్ సాలరీస్, ఆఫీస్ రెంట్స్ ఇలా పే చేసుకున్నాం. సో, అలా కాకుండా మీకు మీరు పే చేసుకోండి. దట్స్ వెన్ యూ గెట్ ఎన్ ఇన్‌స్పిరేషన్. సో అట్ ది సేమ్ టైమ్ బిజినెస్‌లో రీఇన్వెస్ట్ చేయాలి. ఇంకొక మిస్టేక్ ఏంటి అంటే మేము బిజినెస్‌లో రీఇన్వెస్ట్ చేయకుండా వచ్చిన డబ్బుల్ని ఫుల్‌గా ఎంజాయ్ చేసేవాళ్ళం. బట్ దట్ ఈస్ అగైన్ ఎ మిస్టేక్. అలా చేయకుండా మనం బిజినెస్‌లో రీఇన్వెస్ట్ చేయాలి. మార్కెటింగ్‌లో మనం ఇన్వెస్ట్ చేయాలి. టీమ్ మీద మనం ఇన్వెస్ట్ చేయాలి. నెక్స్ట్ స్ట్రాటజీస్ ఇలాంటి నాలెడ్జ్ మనకి చెప్పే వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవాలి. ఆఫ్‌కోర్స్ వి వెంట్ టు ఢిల్లీ, ముంబై, ఇంకా బెంగుళూరు, హైదరాబాద్ ఇలా డిఫరెంట్ మాస్టర్స్, ఫారిన్ మాస్టర్స్ దగ్గర నేర్చుకోవడం వల్ల ఈ నాలెడ్జ్ అన్ని పెట్టి వి స్పెండ్ క్లోజ్ టు ఓవర్ 1 క్రోర్ ఆన్ పర్సనల్ డెవలప్‌మెంట్. ది సేమ్ టైమ్ బిజినెస్ గురించి నేర్చుకోవడానికి. బట్ ఎప్పుడైతే నేర్చుకున్నామో దెన్ వీఆర్ ఏబుల్ టు బిల్డ్ ఎ సక్సెస్‌ఫుల్ బిజినెస్. రైట్ మైండ్ సెట్‌తో ప్లస్ బిజినెస్ కూడా ఎలా బిల్డ్ చేసుకోవాలనేసి ఇవన్నీ చేసుకున్నామనమాట. అండ్ ఈ వీడియో అయితే అన్నీ చెప్పడానికి పాసిబుల్ అవ్వదు. బట్ దిస్ ఇస్ ఎ వెరీ క్రిస్టల్ క్లియర్. యాస్ ఎ బిజినెస్ ఓనర్‌గా ప్రతి ఒక్కరు సక్సెస్‌ఫుల్ బిజినెస్‌ని రన్ చేయొచ్చు. విచ్ గివ్స్ టైమ్ ఫ్రీడమ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ప్లేస్ ఫ్రీడమ్ ఇవన్నీ మనం సిస్టమ్స్‌ని, స్ట్రాటజీస్‌ని అండ్ ఆటోమేషన్స్‌ని మనము ఇంప్లిమెంట్ చేసినట్లయితే బిజినెస్‌లో సో, ఫస్ట్ థింగ్ దానికి బిజినెస్ మైండ్‌సెట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. ఎప్పుడైతే ఇవన్నీ మనం బిల్డ్ చేసుకుంటామో, స్ట్రాటజీస్‌ని ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తామో ప్రతి ఒక్కరు కూడా సక్సెస్‌ఫుల్ బిజినెస్‌ని రన్ చేయొచ్చు. అండ్ అలా రన్ చేయాలనేసి మా ఇంటెన్షన్ అనమాట. అండ్ ఇంకా మీరు ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద మీకు వాట్సాప్ నంబర్ ఉంటది. వాట్సాప్ కమ్యూనిటీ ఉంటది. యూ కెన్ జాయిన్ అండ్ ఇలాంటి వీడియోస్ మరిన్ని వీడియోస్ మేము చేస్తూ ఉంటాము. వెదర్ ఇట్ ఈస్ బిజినెస్ మైండ్‌సెట్, మార్కెటింగ్, సేల్స్, ఆపరేషన్స్, ఫైనాన్సెస్, వాట్ నాట్ ఈ అకౌంటింగ్ అన్నీ మీరు దీంట్లో ఈ ఒక్క ఛానెల్‌లో నేర్చుకుంటారనమాట. ఈ తెలుగు బిజినెస్ యూనివర్సిటీలో. అండ్ మరిన్ని వీడియోస్‌తో నేను ఎక్సైటెడ్‌గా ఉన్నాను. మరిన్ని వీడియోస్‌తో మీ ముందుకు రావడానికి. మీరు కూడా ఎక్సైటెడ్‌గా ఉన్నారనుకుంటున్నాను. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో కూడా ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో ఇది ఓన్లీ బిజినెస్ ఓనర్స్ మాత్రమనమాట. ఇది ఇంకా మీ బిజినెస్ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో షేర్ చేసుకోండి. ఐ విల్ సీ యూ ఇన్ అనదర్ వీడియో. థాంక్ యూ సో మచ్.